రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కొంతసేపు అలా కలుపుకొని వాటర్ తోటి వేసుకుంటున్నాను. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చి మన వీడియో మునక్కాయ మసాలా కర్రీ అండి. దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం రండి. చూడండి, నేనైతే లేత మునక్కాయలు 4 తీసుకున్నానండి. ఇవి చెట్టుకాయలు, చాలా టేస్ట్ ఉంటాయి. తర్వాత కొంచెం వెల్లుల్లి, అల్లము, ఇంత అల్లం వేయనండి, కొంచెం వేస్తాను, వేసేటప్పుడు కూడా చూపిస్తాను. కొంచెం కొబ్బరి, 3 టమాటాలు, 1 ఆనియను, ధనియాల పొడి, గరం మసాలా, అంతేనండి. ఇప్పుడు మనం మునక్కాయలు, టమాటాలు, ఆనియను అన్నీ కట్ చేసుకుందాము. మనమైతే మునక్కాయలని కట్ చేసేసామండి, ముక్కలు కట్ చేసేసాను. నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను. పసుపు, కారం, సాల్టు తగినంత తీసుకుందాము, మర్చిపోయాను చెప్పడానికి. ఇవైతే చూడండి, టమాటాలు కట్ చేసాను, ఆనియన్ కట్ చేశాను. ఇదిగోండి, అల్లం కూడా కొంచెం వేస్తా అన్నాను కదా, కొంచెమే వేసాను. ఇప్పుడు ఈ అల్లము, కొబ్బరి, వెల్లుల్లి మిక్సీ పెడతానండి, ఈ మూడింటిని. దీంట్లో అయితే కొంచెం వాటర్ వేసి, కొంచెం సాల్ట్ వేసి సపరేట్గా ఉడకబెడతాను. మనకి ఎందుకంటే త్వరగా అయిపోద్ది అలా ఉడకబెట్టుకుంటే. కొంచెం వేస్తాను సాల్టు. ఇప్పుడు దీన్ని మనం సపరేట్గా ఉడకబెట్టుకుందామండి లైట్గా. మిక్సీ పట్టుకుందామండి, అల్లము, కొబ్బరి, వెల్లుల్లి. ఇదిగోండి, మెత్తగా మిక్సీ పట్టేశాను. మనం ఎప్పుడు మసాలా వేసుకున్నా సరే, మనం మసాలా కూరలో మసాలా వేసుకునేటప్పుడు కొంచెం ఎండు కొబ్బరి కాకుండా పచ్చి కొబ్బరి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. అందుకే నేను పచ్చి కొబ్బరి వేసాను. ఇది కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి 3 స్పూన్ల ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు కొంచెం ఆవాలు వేసుకుందాము. కొంచెం వేసుకుందామండి, మసాలా కూర కదా, అందుకని ఆవాలు చాలా తక్కువ వేసుకోవాలి. ఇదిగోండి, మన ఆవాలు వేగిపోయాయి. ఇప్పుడు మనమైతే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకుందాము. అదిగోండి, మునక్కాయ చూడండి, లైట్గా ఉడకబెట్టుకుందాం, మరీ ఎక్కువ కాకుండా. కాసేపు ఇంకొక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేస్తాను. ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం కొంచెం ఆనియన్లో. కొంచెం పసుపు. ఇవి కొంచెం ఎర్రగా వచ్చేలాగా వేగించుకోవాలి. మునక్కాయలు అయితే ఉడికిపోయినాయండి, ఇంకా ఆపేసుకుందాం. నేను చెప్పాను కదా, ఎక్కువ ఉడకనివద్దు, కొంచెం లైట్గాని. చూపిస్తా చూడండి, ఇట్లా లైట్గా, లేదంటే చిదిరిపోతాయి. అందుకని లైట్గా ఉడకనిచ్చాను. ఇంకైతే స్టవ్ ఆపేస్తాను. ఒక 3 నిమిషాలు అట్ట ఉడకనిచ్చుంటాను. చూడండి, మన ఆనియన్ కూడా కొంచెం కలర్ మారాయి. కొంచెం 1 నిమిషం ఉండిచ్చి ఇప్పుడు టమాటాలు వేసుకుందాం మనము. మసాలా కూరకి మనకి టమాటాలు ఎక్కువ అవసరం ఉండదండి, ఒక 2 టమాటాలు అయితే సరిపోతాయి. నేను చిన్నవి కాబట్టి 3 వేసాను. ఇప్పుడు టమాటాలు వేసుకుందామండి. ఆనియన్స్ వేగిపోయినాయి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందామండి. ఈ కర్రీలో దగ్గర సాల్ట్ వేస్తాను, ఎందుకంటే మునక్కాయలు వేసాను కదా, తీయంగికి మనకి చాలా తక్కువ సాల్ట్ పడుతుంది మసాలా కూరలకి, అందుకని నేను కొంచెం వేసాను. కారం కూడా కొంచెం వేస్తున్నానండి, చూడండి, అంతేను. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకుందాం. మీకు ఆయిల్ ఎక్కువ కనిపించండి. ఇప్పుడు మనం మసాలా వేస్తాం కదా, అందువల్ల ఆయిల్ కూడా ఉండదు. ఆ మసాలా అంతా పీల్ చేసుకుంది, మసాలా వాడాలి కాబట్టి. ఇదిగోండి, మన టమాటా కూడా సగం వాడింది.
ఇప్పుడైతే మనం కొంచెం ధనియాల పొడి వేసుకుందాము. ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నా అండి ధనియాల పొడి. కొంచెం గరం మసాలా, కొంచెం చూడండి తక్కువ, చాలా తక్కువ. ఇప్పుడు ఈ పేస్ట్ కూడా వేసేసుకున్నామండి. మనం అల్లం వెల్లుల్లి కొబ్బరి వేసాం కదా, ఇప్పుడు పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఇవన్నీ కలిపేసుకుందాం బాగా వాడిందాక. చూడండి ఆయిల్ ఎలా పీల్చేసిందో. ఇదిగోండి, దీన్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి. మసాలాలు, ఈ టమోటా, ఆనియన్, కారం అన్నీ బాగా ఫ్రై అయిపోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాము. సాల్ట్ చూసి వేసుకోవచ్చు, మనం మునక్కాయల్లో వేస్తున్నాం కాబట్టి. చూడండి అంతా బాగా ఫ్రై అయిపోయింది. మసాలా అంతా మనకి పచ్చివాసన అంతా పోయి, చూడండి ఆయిల్ కూడా పైకి వచ్చిందంటే మనకు ఫ్రై అయిపోయినట్టు. మనము ఈ మునక్కాయలు వేసుకున్నామండి. ఈ మునక్కాయల్లో వాటరు వేసి ఉడకబెట్టాను కదా, మనం ఆ వాటర్ తోటే వేసుకున్నాం. వాటర్ పారబోయకూడదు. నేను ఈ వాటర్ తోటే వేసుకుంటున్నాను. మనకి కూరకైతే తక్కువ సాల్ట్ పడుతుందండి, నేను ముందే చెప్తున్నాను. ఎందుకంటే మసాలా కూర కదా, మసాలా కూరలకి చాలా తక్కువ సాల్ట్ పడుతుంది. చాలా ఈజీగా సింపుల్గా కూడా అయిపోతుందండి ఇలా మునక్కాళ్ళు ఉడికించుకుంటాను. అందుకే నేను ముందుగా ఉడికించాను. వాటర్ పోయలేదండి ఆ మునక్కాళ్ళలో ఏ వాటర్ అంతా. ఇప్పుడైతే మనం మంట తగ్గించేసి సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందామండి. చాలా సిమ్లో పెట్టేసాను మంట కూడా. ఆవిరికి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాము. ఇదిగోండి మన కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కొంతసేపు అలా కలుపుకొని ఆపేసుకున్నామండి. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోద్దని చెప్పాను కదండి నేను. చాలా ఈజీగా అయిపోద్దండి కూర. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మన కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్ చేసేద్దాం. అంతేనండి, మన మునక్కాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా అండి, బాయ్.